సంతల పరంగా వాళ్ళకి నాయన పార్వతి అచ్చిరాక మునుపు పచ్చి పాలతోని ప్రాణక్షేమ చేసి నాదా ప్రాణేశ్వర ఎండి ఉండి ఏమి లాభం బంగారం ఉండి ఏమి లాభం కోట్ల సిరిమంతం ఉంటే కుంపల్నే పాడాడుతుంది గాని కాట్లు పెట్టినాడు కానీ మన ఇంట్లో రాదయ్యా అందుకని నాదా అమ్మంట విలువ ఆడవిల్ల లేపాయే బాపంట విలువ మోగొడుకు లేరు కొడుకు కొమ్మలు లేరు బిడ్డ పాపలు లేరు ఆడవిల్ల లేని జన్మ నాకెందుకయ్యా అని పార్వతి ఎప్పుడైతే ఇంత మాట వలకంగానే స్వామి గురుడు సంగమయ్యో వారి మాటలు అంటుండే సంగమయ్యో రామ పార్వతమ్మ అచ్చిరాక మునుపు సంతాన ఫలము కావాలి నాదా నాకు అడవిల్ల లేకపాయే భారత దేశం లోపల బహు గొప్ప పండుగ బతుకమ్మ పండుగ అయ్యా బతుకమ్మ పండుగ లోపల నేను పెద్ద బతుకమ్మ ఎత్తుకొని నేను పోతే చిన్న బతుకమ్మ పట్టుకొని నా ఎంట అచ్చడానికి నాకొక్క బిడ్డ లేకపోయే నాదా కావాలి కావాలి నాకు సంతాన ఫలము కావాలి ఆడవిల్ల ఫలము కావాలి అంటున్నావా అప్పుడు సంగమయ్య ఆలోచన పరుడాయి పార్వతి సంతాన ఫలము కావాలంటే 7 14 గంగల అవతలిపోయి మనం శివగౌరి నోములు నోముకొని రావాలి ఆ నోములు నోముకొని మనం లోగిళ్ళకి వచ్చినాక అయ్యా సంతాన పారాము నీకు నేను ఇస్తా ఆకాశ గగనాల మీద సంగమయ్య పోతుంటేరా ఉగాది ఎండలు ఒప్పుకొని రావుతున్నాయి శివరాత్రి ఎండలు సిక్కువాడ కొడుతున్నాయి మాఘమాస ఎండలు మాడెత్తి కొట్టబట్టరా అయ్యా కొట్టేటి ఎండకు నడిచేటి నడకాకు అయ్యా కొట్టేటి ఎండకే నడిచేటి నడకాకు 7 సముద్రాలు దాటే సైమం లోపల కొట్టే మీద ఎండ కొడుతున్నాయి ఏనాడు ఒక నాయన కొట్టే ఎండకు నడిచే నడకకు ఏనాడు సంగమయ్యకు ఏనాడు కొప్పుల ఏనాడు ఒక నాయన పళ్ళ జడల ఈరయ్య పుట్టబట్టనే అవ్వా పళ్ళ జడల ఈరయ్య పుడుతున్నది వీరయ్య పుట్టినాక జారుకుంటూ జారుకుంటా వీరయ్య ఏనాడు అయినా కానీ జడల కారు పొడమైన ఉంటారా అయ్యా ఎడమకాలు పొడమనేలుకుంటా చెమట దారి సముద్రంలో పడని గాని ఆ సముద్రం లోపలైన గాని ఆ ఎలనంది మీద పార్వతిని కూసుండబెట్టుకొని ఎర్ర టెండల జంగమయ్య పోతుంటే ఏదో ఎర్ర జడలు పళ్ళ జడలు ఉన్నాయి పళ్ళ జడల్లో ఈరయ్య పుట్టిందట ఆ చెమట జారుకుంటా జారుకుంటే చెమట జారుకుంటా 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 జంగమయ్య ఎడమకాలు బొటమనేలుకుంటా చెమట జారి ఏనాడు ఒక సుక్క సముద్రంలో పడుతున్నదే అవ్వ ఆ సముద్రంలో చెమట రాని గాని అనే సముద్రం లోపల పోనాయను మత్స్యగంధికనే శాప గానాడు నీళ్ళ రేవు కచ్చింది నీళ్ళ తడలకు ఎప్పుడైతే నాయన ఉష్క మీది కత్తుంది నీళ్ళల్లో పోతుంది ఉష్క మీది కత్తుంది నీళ్ళల్లో పోతుంది ఆ తడలకు కొట్టుకొచ్చి ఉష్క మీది కచ్చడల కల్లా ఆకాశ గగనాల మీదికి దూచడల కల్లా శంకరుని చెమట ఏనాడు ఒక బంగారు రూపమై వస్తున్నదట
శంకరుడు చెవుట బంగారు రూపమై చెవుట రారటల్ల కల్లా శాప కళ్ళ చూసింది అబ్బా ఇటువంటి ఏనాడు ఒక నాయన ఆకాశ గగనాల మీదకి ఏదో మెరుపు తిరిగేస్తున్నది దాన్ని నేను మింగపోతే నాదేమో తెలవు అని మచ్చ కంటికనే శాపనే అవ్వ అదే ఆ ఎంగడన్నా సాపినాది